కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మూడోసారి కేబినెట్ మీటింగ్ కు పోని పవన్ కళ్యాణ్. మల్లోపారి మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి. ట్రీట్మెంట్ చేయమంటే కోపం ఎందుకు డాక్టర్ గారు? లవర్ ఫోన్ ఎత్తుతలేదని కరెంట్ పోల్ ఎక్కినవా? ఇంటి ఓనర్ తోని కీస్లాడి గేటు ఇరగొట్టోళ్ళని చూసినాం. పక్కింటోళ్ళతోని కీస్లాడి చెత్తను వాళ్ళ ఇంట్లో ఓసినోళ్ళని చూసినాం. ఎదిరింటోళ్ళ నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చి బురద బురద అవుతుందని వాళ్ళ ఇంట్లో బురద వార ఓసినోళ్ళని కూడా చూసినాం. అట్లనే భార్యతోని కీస్లాడినోళ్ళు భార్య పోయి తాగితే చూసినాం. దినాం యాన్నో కాడ తమాషా పంచాదులు అయితే కూడా చూసినాం కదా. అయితే రాములా కరెంటు తంబం కొసరు కొమ్మలకెక్కిండు కదా, పడతావురా అయ్యా జర దిగు. కొడుకా ఏందిది గట్ల కోతి లేచినట్లేస్తావేంద్రా? నీ బతుకు కోసమే చెప్తున్నారా పోలీసులు, దిగు. భగవంతా సుక్కలు సుక్కలు చూపిస్తున్నాడు పో. పోలీసుల దగ్గరికి రావట్లేడు, కిందున్న వేల మంది జనాలు బతిలాడినా ఇంటలేడు. దిగురా వారి, ఆడికించి పడితే తలకాయ పుచ్చకాయ లెక్క వలుగుతుందిరా. వీడెందుకు ఇంటాడు? ఇనేటోడైతే గీడి దానికెక్కున్నా. జర శాంతించురా వారి, శాంతించు, కోపం చేయకు. పోలీస్ సార్లు జర గట్టిగా ట్రై చేయండి ఈసారి. అమ్మా బతికిపోయిండు పోనీ. తాగుతే చల్లగుండా జనాలందరికీ సుక్కలు చూపెడతావు కదరా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అట ఈ గోషిగాంది. బగ్గ దాగి ఊకే లవ్వర్కు ఫోన్ కొడుతుంటే కట్ చేసి మళ్ళీ ఫోన్ ఎత్తుతలేదట ఆమె. నా ఫోనే ఎత్తవా అని ఇగో ఉరికచ్చిట్లి తంబం ఎక్కిండు. 2 గంటలు కష్టపడి పోలీసులు కిందికి దించారు. కానీ చూడండి తాగుడు పాడువాడ తాగుతే ఇటువంటి పనులు చేయిస్తుందో. ఖమ్మం జిల్లాలో ఒక టీచర్ మేడము రీల్స్ చేసిందని 6 నెలలు సస్పెండ్ చేస్తే సస్పెన్షన్ ఎత్తేసినాక మేడం కొలువుకు రామ్ రామ్ చెప్పింది, రాజీనామా చేసింది. మస్తు కష్టపడి కొలువు కొట్టినా కొందరు సూటిపోటి మాటలు డిఓ మేడం ఇబ్బంది పెట్టిందని మస్తు ఏడ్చుకుంటా రిజైన్ చేసింది కదా. సరే ఆ మేడం ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు ముచ్చట ఏందనంటే రీల్సే చేసిండ్రు. రాను బొంబాయికి రాను పాటకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సబ్ డివిజన్ స్థాయి శిక్షణ పోటీలు పెడితే క్లాస్ రూమ్లకు వచ్చిన పీఈటీ టీచర్లు అందరికందరూ బెంచీల మీద కూర్చొని ఇగో ఇట్లా రీల్స్ చేసిండ్రు. అట్లని ఇది ఒక్క రీలే కాదు, మళ్ళా ఇదే పాటకు మేడంలంతా జాగాలు మార్చుకొని మరి మళ్ళా రీల్ చేసిండ్రు. మరి వీళ్ళందరూ ఇట్లా ఏ మేడానికి రీల్స్ చేసే అలవాటు బగ్గున్నదో తెలియదు కానీ ఒక్కళ్ళు ఫోన్ బట్టి అందరినీ రీల్స్లకు దించితే ఇప్పుడు మేడంలంతా విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీడియో బగ్గా వైరల్ అయ్యేపటికి పెద్ద ఆఫీసర్ల దగ్గరికి కూడా చేరిందట. గమ్మతి ముచ్చట ఏంటంటే వీళ్ళంతా ఇక్కడికి వచ్చిందే శిక్షణ తీసుకునేటందుకు. ఆ శిక్షణ కార్యక్రమంలో రూల్స్ బ్రేక్ చేసి ఇట్లా రీల్స్ చేసిండ్రు. మరి ట్రైనింగ్ తీసుకునే దగ్గరనే రీల్స్ చేసిండ్రంటే ఈ స్కూళ్ళల్లో కూడా రీల్స్ చేస్తున్నారో చేస్తలేరో వాళ్ళకే తెలియాలి. కానీ ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. పానం బాలేదని ప్రైవేట్ దవాఖానకు పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని వేల ఫీజులు గుంజుతారు. అంతంత ఫీజు కట్టుకోలేక సర్కార్ దవాఖానకు పోతుంటారు చాలా మంది. అక్కడ సుతా మంచి డాక్టర్లు ఉంటారు, ట్రీట్మెంట్ సుతా బాగానే చేస్తారు. కానీ కొందరు డాక్టర్లు పేషెంట్లను పురుగులు లెక్క తీసి పారేస్తారు. గట్టిగా మాట్లాడితే ఎక్కువ మాట్లాడకు అని బెదిరిస్తారు. అగో గా డాక్టర్ను చూడుండ్రి. చూసిండ్రు కదా డాక్టర్ సాబ్ ఏమంటున్నాడో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని బెదిరిస్తున్నాడు. ముందు మీరు బయటికి నడవండి అని దబాయిస్తున్నాడు. మళ్ళా తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు సర్కార్ దవాఖానలో జరిగింది ఈ పంచాయతీ. అసలు ఏమైంది మరి అంటే ఒక పెద్దవ్వకు చక్కెర వచ్చినట్టు మెట్ల మించి జారిపడ్డదట. వెంటనే ఆమెను చిన్న గొట్టిగల్లు సర్కార్ దవాఖానకి వేసుకుపోయిండ్రు ఇంటోళ్ళు. సారు మా అవ్వ కింద పడ్డది, సడి లేదు సప్పు లేదు, జర చూడండి సార్ అని అంటే అంత తొందర అయితే ఎట్లమ్మా, ఇదంతా అర్జెంట్ కేసు ఏం కాదు కదా, చూసేదాకా ఆగుండ్రి అని ఇసుక్కున్నాడట అక్కడ ఉన్న డాక్టరు. సరే అని గంట సేపటిదాకా వెయిట్ చేసినా ఆ పేషెంట్ను ఎవ్వరు పట్టించుకోలేదట. ఇదేంది సార్ గింత సేపు అమ్మా అవ్వకేమన్నా అయితే ఎట్లా, అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే వాళ్ళ మీదకే ఉల్టాగారం అవుతున్నాడు డాక్టరు. ఎక్కువ మాట్లాడకు, ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో అని అక్కకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన మీదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇప్పుడు మస్తు అంటే మస్తు వైరల్ అయింది. అది మరి ఘోరం ఇదైతే. అరే హాస్పిటల్ అన్నాక తీరుల పేషెంట్లు వస్తారు, పేషెంట్కి ఏమవుతుందో అని ఎమ్మటున్న వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఓపికతో ఉండాల్సిన డాక్టరే ఇట్లా రెచ్చిపోతే ఎట్లా అని ఆ డాక్టర్ను తప్పు వాడుతున్నారు నెటిజన్లు చాలా మంది. మామూలుగా మనం ఇంట్లో ఉడకపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. ఇది వానకాలం కాబట్టి ఉడకపోయేది, కానీ బట్టలు ఆరే కదా.
ఆ బట్టలు ఆరబెట్టేటందుకు ఇంట్లో వాషింగ్ మిషన్ లేనోళ్ళు కొందరు ఫ్యాన్లు వేస్తుంటారు. ఇక ఆ ఫ్యాన్ గాలికి బట్టలు ఆరుతాయి. కానీ అదే గీడో కాడ ఇంట్లో కాదుల్లా రోడ్డు మీద ఫ్యాన్లు పెట్టిర్రు. మరి అక్కడ ఎవరి కోసం అని అంటే చూడుండ్రి మీకే తెలుస్తుంది. అరే ఫంక్షన్ హాల్లో ఫ్యాన్లు పెట్టినట్టు ఈడ రోడ్డు పక్కన ఫ్యాన్లు పెట్టిండ్రు. ఇదేమి చంద్రముల్లా ఎవరన్నా ఇండ్ల ఫ్యాన్లు పెట్టుకుంటారు గాని వీళ్ళేంది రోడ్డు పక్కన ఫ్యాన్లు పెట్టిండ్రు. కుంపదీసి ఫ్యాన్ల దగ్గరకు వచ్చి ఎవరన్నా వండుకుంటారా ఏంది అని అనుకుంటున్నారా? అది కాదుల్లా, వానకాలంలో ఫ్యాన్ వేసి ఇంటి లోపల బట్టలు ఆరబెట్టినట్టు ఇంగో ఈడ ఫ్యాన్లు పెట్టి వచ్చే ఆ గాలితోని ఈ రోడ్డును ఆరబెడుతున్నారు. ఇదేం చిత్రము అనంటే అవును, పెద్ద పిలానే. ఇది లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ రోడ్డు. మొన్న పడ్డ వానలకు మొత్తం తడిసిపోయిందట. ఇక నీళ్లు నిలిచిపోయి ఓ కాడ కుంగిపోయిందంట కూడా. అందుకే తడిసి బగ్గ నానిపోయి ఉన్న రోడ్లను మొదలు ఆరబెట్టి ఇక అటెనకాల బాగు చేయించాలి అని ఇంగో ఇట్లా పెద్ద 10 ఫ్యాన్లు తెచ్చి పెట్టిండ్రు. ఇక ఫ్యాన్ గాలికి ఆ రోడ్డు ఆరాలి, అప్పుడు దాన్ని మంచిగా చేయాలి అని వాళ్ళ ఉపాయం. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా ఫ్యాన్లతోని రోడ్లను ఆరబెట్టుడేంది అనేదే చిత్రం అనిపిస్తున్నది. ఎవలో మరి ఆ కాంట్రాక్టర్లు గాని గమ్మతున్నారు పోన్రి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని అన్నో గింత పెద్ద టెక్నాలజీని ఎవ్వరికి షేర్ చేయకుండ్రి, బయటి దేశాలకైతే అస్సలకే చెప్పకుండ్రి అని సెటైర్లేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు హాజరుపడతారు, అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరుపడతారు. ఇక కేంద్ర కేబినెట్ మీటింగ్కు కేంద్ర మంత్రులు పోతారు. ఇక అదే రాష్ట్ర కేబినెట్ మీటింగ్కు మంత్రులు పోతారు, చర్చలు చేస్తారు, డబ్బు కేటాయింపులు ఉంటాయి, ముఖ్యమైన నిర్ణయాలన్నీ తీసుకుంటారు. ఎట్లా ముంగటికి పోదాము, జనాలకు ఇంకా ఏ పథకం తెద్దామని మస్తు ఆలోచనలు చేస్తారు. ఏదో అర్జెంట్ పని ఉంటే తప్ప మంత్రులు నాకాలు పెట్టారు కదా. కానీ ఈసారేంది మరి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళోసారి కేబినెట్ మీటింగ్ కు డుమ్మా కొట్టిండుల్లో. పవన్ కళ్యాణ్ సారు మూడోసారి కూడా మంత్రివర్గ మీటింగ్ కు హాజరవ్వలేదు. ఇది వరకు వరుసెమ్మటి 2 కేబినెట్ మీటింగ్లకు ఓని సారు ఇప్పుడు మూడోసారి కూడా మీటింగ్ లో అడుగే పెట్టలేదు. పోయిన 2 కేబినెట్ మీటింగ్లప్పుడు క్యాబినెట్ మీటింగా అయితే నాకేంటి అన్నట్టే ఉన్న సారు ఈసారి కూడా గట్లనే చేసిండు. అట్లనే చెయ్యి ఆపరేషన్ చేసుకుంటాను ఓలేదు అనుకుంటే పొరపాటేనుల్లో. ఎందుకంటే మొన్న మోడీ సారు మీటింగ్లో పాల్గొని జోరుగా స్పీచ్లు కూడా దించిండు. నడిమిట్ల ఆఫీసర్లతో రివ్యూ మీటింగులు పెట్టి మంచి చెడ్డ కూడా అరుచుకున్నాడు. మరి అన్ని పనులు చూసుకొని రివ్యూల మీద రివ్యూలు చేస్తున్న సారుకు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనగానే ఏమైతుందో, ఎందుకు చంద్రబాబు లోకేష్ కలిసి ఉండే సమావేశాలకు పోతలేడో గాని ఇప్పుడు పవన్ సారు నాకాలు పెట్టడం రాష్ట్ర రాజకీయాలల్లా కొత్త చర్చలకు మొదలు పెడుతున్నది. ఏమైనా లోపట పంచాదులు అయితుంటే ఓతలేడా, ఇంకేమన్నా లొల్లులు నడుస్తున్నాయా? రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యుండి 3 సమావేశాలకు పోకుండా ఉండడం ఏందని అటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. చూడాలే ఆఖరికి సారు ఏ కారణం చెప్తాడో. చాలా మంది నాయకులు ఏ పని చేయాలన్నా నాకేంటి అని ఆహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు అడిగినట్టే అడుగుతారులా. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ను దేకని కూడా దేకరు. ఏదైనా పని మీద ఇంటికి పోతే పురుగును చూసినట్టే చూస్తారు. కానీ అక్కడక్కడ కొంతమంది లీడర్లు ప్రజల కష్టాలు విని వాళ్లకు శాతనైనంత సహాయం చేస్తారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి సార్ ఎరికే కదా, ఆయన ఏం చేసిండో చూడండి. అర్ధరాత్రి 1 గంటకు 4 నెలల సంటి పాపను ఎత్తుకొని సంగారెడ్డి సర్కార్ దవాఖానకు వచ్చింది ఈ అక్క. ఆ పాపకు ఫిడ్స్ వచ్చి ఉలుకు పలుకు లేకుండా ఉండేటాలకు వెంటనే ఆటో మాట్లాడుకొని దవాఖానకు వచ్చింది. ఆ వెంట ఇవ్వలేరు పాపం, బిడ్డ పరిస్థితి బాగలేదు. ఆయన దవాఖానలకు పోయినాక ఎవరికి చూపెట్టాలనో ఎటు పోవాలనో తెలియక ఎత్తుకొని అట్లనే లేడీస్ వార్డ్ దగ్గర నిల్చున్నది. కరెక్ట్ గా అదే టైంలో ఆ దవాఖానకు విజిట్ కోసం అని వచ్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి సార్కు బిడ్డనెత్తుకొని బిక్కు అనుకుంటూ ఒక పక్కకు నిల్చున్న ఈ అక్క కనిపించేసరికి ఏందమ్మా ఏమైంది అని వల్కరిస్తే నా బిడ్డకు ఫిడ్స్ వచ్చింది సార్ అని చెప్పింది ఆమె. ఆయనతో ఇది లేడీస్ వార్డు, చిన్నపిల్లల వార్డు అవతల దిక్కున్నది, అటుమోకాను ఉంటారు పిల్లల డాక్టర్లు అని చెప్పిండ్రు హాస్పిటల్ స్టాఫ్. ఇంటనే ఆమెను ఆయన కార్లు ఎక్కించుకొని పిల్లల వార్డుకు తీసుకుపోయి ఈ డాక్టర్ తోటి మాట్లాడి పాపకు ట్రీట్మెంట్ ఇప్పించిండులా. అంటే జగ్గారెడ్డి సారు కొంచెం సేపట్లోనే పాప తెలివికి వచ్చింది. అటు ఇంకా అదే వార్డులో ఉన్న పేషెంట్లతోని ట్రీట్మెంట్ ఎట్లా చేస్తున్నారు, స్టాఫ్ మంచిగా చూస్తున్నారా అని అడిగి కూడా తెలుసుకున్నాడు. మామూలుగా అయితే ఏదైనా పని కోసం పగటీలు ఇంటికి పోతేనే కొందరు లీడర్లు పట్టించుకోరు. అట్లాంటిది అర్ధరాత్రి సుత ప్రజల కోసం పనిచేస్తున్నావు అంటే జగ్గన్న నువ్వు గ్రేట్ అన్నా అని అనుకోబట్టిర్రట అక్కడున్న పేషెంట్లు, వాళ్ళ ఎంబటి ఉండే అటెండెంట్లు కొంతమంది. ఎంతో మంది పోలీసులు పబ్లిక్ సేఫ్టీ కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు.
పండుగలు పబ్బాలు హాలిడేస్ రోజులల్ల సూత డ్యూటీ చేస్తారు. వాళ్ళల్ల సూత నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారులా. కానీ అక్కడక్కడ కొందరు పోలీసులు చేసే పనులు చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. పెద్ద పెద్దోళ్ళని ఇడిచిపెట్టి చిన్న చితక వ్యాపారుల మీద రుబాబు చూపిస్తారు. అక్కడ చూడండి ఆ పోలీస్ ఆయన ఏం చేసిండో. అయ్యో పాపం ఆ అన్న రోడ్డు పక్కకు చిన్న బండి పెట్టుకొని స్నాక్స్ అమ్ముకుంటుంటే ఈ పోలీస్ ఆయన పోయి శంపమించెల్లి పట్టుమని జరిసి చల్ ఇడికెళ్ళి బండి తీసేయి అని స్నాక్స్ డబ్బాలన్నింటినీ రోడ్డు మీద పడేసిండట. తన కష్టమంతా రోడ్డు పాలయ్యేటాళ్లకు పాపం ఆ అన్నకు గుండె పగిలినంత పనైంది. ఆ స్నాక్స్ అమ్ముతే వచ్చిన పైసలతోనే ఆయన బతికెళ్ళదీస్తున్నాడట. ఇప్పుడు ఈ పోలీస్ వచ్చి అన్నం తినే పల్లెంలా మన్ను పోసినట్టు ఆ స్నాక్స్ డబ్బాలన్నీ ఇసురు కొట్టేటాళ్లకు గుండెలు బాదుకుంటే ఎడవబట్టిండు. ఆయన బాధ చూసి చుట్టుపక్కలున్న పబ్లిక్ జమైన్లిగా ఆయన ఎందుకు కొట్టినావు, డబ్బాలన్నీ ఎందుకు అట్లా పడేసినావు అని నిలదీసేసరికి ఏం చెప్పాలనో తెలియక ఫోన్ మాట్లాడినట్టు యాక్షన్ చేసుకుంటా ఫోజులు కొట్టిండు ఆ పోలీసు. ఢిల్లీలున్న జనక్పురి ఏరియాలో జరిగింది ముచ్చట. పెద్ద పెద్దోళ్ళు తప్పు చేస్తే వాళ్ళ జోలికి పోయేటందుకు శాత కాదు గాని ఇటువంటి చిన్న చితక వ్యాపారుల మీద మాత్రం రుబాబు చూపెడతారు ఈ పోలీసులు అని అనుకోవట్టిండ్లు అక్కడ జమైన పబ్లిక్. వంటోళ్ళు చేయబట్టే డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు వస్తున్నదని కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళా ఎపిసోడ్లో ఇంకిని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.